టోలు కానీ ఒక ఊరికి పోతే రాత్రి టైం ప్రచారం అప్పుడు చిన్న చిన్న పిల్లలు ఇంతింతే ఉన్నారు. వచ్చి మేడం మాకు కూర్చోడానికి బెంచులు లేవు మేడం, మీరు మాకు బెంచులు ఇప్పియాలి అని అన్నారు. అయితే అప్పుడు నేను అనుకున్నా, ఎక్కడ పోయినా అందరు పెద్దోళ్ళు అడుగుతున్నారు, అన్నీ చేస్తున్నారు, ఇక్కడ చిన్న పిల్లలు బయటకు వచ్చి అడిగినారు, ఎట్లయినా నేను గెలిచినా ఏదైనా కానీ వీళ్ళకైతే చెయ్యాలి అని అనుకున్నా. ఎలక్షన్స్ అయిపోయాక చెయ్యాలి అని ఆ మాట ఒక అక్కతోటి అన్నా. గెలిచినా అయిపోయింది. అక్క వాళ్ళు వచ్చినారు, ఒక అక్క వాళ్ళు యూఎస్ నుంచి. అయితే జస్ట్ ఇట్లా అన్న, నేను ఇట్లా పిల్లలు అడిగినరు అది చేద్దాం అనుకుంటున్నా అంటే అక్క అసలు ఇట్లా అన్ననో లేదో ఇమీడియట్గా తను డొనేట్ చేసేసింది. అందులో ఎంత హ్యాపీనెస్ అనిపించిందంటే అసలు అదేదో నేనేదో సాధించిన ఫీలింగ్ వచ్చింది. చిన్నపిల్లలు అడగడం వేరే ముచ్చట కదా, మా పెద్దోళ్ళు తెలివి ఉన్న వాళ్ళు అడగడం వేరే. చిన్నపిల్లలు వాళ్ళకి ఎట్లుంటది తెలుసా, నేను అడిగితే ఎమ్మెల్యే మేడం మా కోసం బెంచ్ లేపించింది అంటే చాలా హ్యాపీగా అనిపించింది. అప్పుడు ఫస్ట్ అంటే గెలిచిన వెంటనే అది అంటే అది నేను అప్పుడప్పుడే కొత్తగా కాబట్టి ఇంకా అది నేను ఎప్పుడు మర్చిపోను. ఆమె ఇప్పుడు గెలిచిన